హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి అక్క ఎన్ని రోజుల నుండి బ్లాగ్స్ అసలే పెట్టట్లేదు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో మొత్తం చూస్తే ఏం జరిగిందన్న విషయం అయితే మీకు క్లారిటీ వస్తుంది. ఈ పిక్స్ చూసారా? ఇవి మా బాబు బర్త్డే రోజు. సమ్మర్లో ఇలా పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఎట్ ది సేమ్ టైం వీళ్ళు వచ్చింది 1 డే ఆర్ 2 డే, కానీ మీకు లైవ్లో కూడా చాలాసార్లు సేపు చూపించాను. ఇల్లు పీకి పందిరేయడం అంటే ఇదేనేమో. ఎక్కడో గోడకి స్టిక్ చేసిన ఈ నెమలికలను అయితే మా సైడ్ అయితే ఆ నెమలికలను తీసి మొత్తం వేసి పెట్టేశారు. చూసారు కదా? ఇలా అయిపోయిన తర్వాతకి ఇంకా ఇలా ఒక టూ డేస్ అనుకుంటాను యాక్చువల్లీ. ఈ పొట్టోడైతే మీకు చాలాసార్లు కనబడ్డాడు కదా, చూసారు కదా ఎలా అయిపోయిందో ఒక్క నిమిషం. అలాగే వాళ్ళ అన్నతో కాంపిటీషన్. అదేమో చెట్టు అంట, వాళ్ళు ఒక్కొక్కరు చెట్టు పెట్టేయడానికి నీ సైజుకి నీ చెట్టు, నా సైజుకు నా చెట్టు అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా గడిచిందండి. ఇలా గడిచిన తర్వాతకి ఇంకా మనం ఏం చేసామనేది మీకు అర్థం కాలే కదా. ఇక్కడ నుండి పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేశాను. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మా పిల్లలతో కూడా. ఇక్కడ ఒక పిక్ చూసారా? అక్కడ వాడి ఫేస్ ఎక్కడుందో కూడా కనబడట్లేదు కదా. ఇలా హనుమాన్ దీక్ష అయితే విరమణకైతే వచ్చింది. ఈ రోజైతే ఇరుముడి కట్టుకుంటున్నాము. మా మరిది స్వామి గారు ఇద్దరు, ఇంకా వాళ్ళ కుటీరం వాళ్ళు అయితే ఇరుముడికి అయితే సిద్ధం చేసి అయ్యగారితో పూజ చేయించుకొని ఇంకా ఇరుముడి అయితే కట్టుకొని వాళ్ళు భద్రాచలం అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. సో దట్ ఇంకా నేను పిల్లలతో ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి మేనేజ్ చేయడం కష్టమైంది. ఇంకా వీడియోస్ అంటారా, అప్పటి నుండి ఇంకా పెట్టడమే కుదరలేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి కావాల్సిన నీడ్స్ తీసుకోవడం, బుక్స్ తీసుకోవడం, ఇంకా ఇలా బిజీ అయిపోయాను కాబట్టి ఇంకా అసలు వీడియో షూట్ చేయాలి లేదంటే ఇంకా వ్లాగ్ అప్లోడ్ చేయాలి అన్న థాటే నాకు రాలేదు. ఎందుకో ఏమో అర్థం కాలేదు. అలసిపోయానండి. మంచి వీడియోస్ చేసి పెడితే వ్యూస్ రాకపోవడం కూడా ఒకటి. వ్యూస్ వచ్చే టైంకి నేను డిసప్పాయింట్ అయ్యి నేను పెట్టకపోవడం కూడా జరిగింది. సో దట్ ఇలా జరిగిపోయింది. హనుమాన్ దీక్ష అయిపోయిన తర్వాతకి కొంచెం ఫ్యామిలీ టైం అనేది స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎట్ ది సేమ్ టైం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. ఇక టైం అనేది మేనేజ్మెంట్ రాలేదు నాకు. సో దట్ నేను అలా పెట్టడానికి కుదరలేదు. ఆ మధ్యలో కొంచెం ఇంట్లో కొన్ని డిస్టర్బెన్స్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, సో దట్ ఇంకా అలా ఆగిపోయింది. ఇప్పుడు ఇంత బిజీలో వీడియో షూట్ చేయడం అవసరమా అనిపించే సిచ్యువేషన్కి వచ్చేసాను నేను. సో దట్ ఇంకా అప్పటి నుండి ఇంకా నేను వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఇప్పటి నుండి అయితే క్లారిటీ వచ్చింది కదా, నేను ఇప్పటి నుండి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం వీడియోస్ అయితే పెట్టడానికి. మీరు యాక్సెప్ట్ చేసి హెల్ప్ చేస్తారనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అయ్యగారు అయితే సో సీరియస్గా పూజ అయితే చేస్తున్నాడు. ఇది ఇలా అయిపోయిన తర్వాత హనుమాన్ దీక్ష విరమణ స్టార్ట్ అయింది ఎప్పుడు, అసలు విరమణకు వచ్చింది ఎప్పుడు, అలా అసలు రోజులు అనేవి ఫాస్ట్గా గడిచిపోయాయి. ఇలా తెల్లవారడం, పూజ చేసుకోవడం, మళ్ళీ ఈవినింగ్ అవ్వడం, పూజ చేసుకోవడం, ఇలానే గడిచిపోయాయి. సో దట్ నాకు అసలు వీడియో ఏం షూట్ చేయాలి, ఏం కంటెంట్ పెట్టాలి అన్నది కూడా అర్థం కాకుండా అయిపోయింది. సో మీరు కూడా అండర్స్టాండింగ్ చేసుకుంటారని, అర్థం చేసుకుంటారని, సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఇది ఇలాగా ఉండగా మేమైతే అసలు సమ్మర్లో బయటికి వెళ్ళాలి, పిల్లలతో ఎంజాయ్ చేయాలి అన్నట్టు ఏమీ అనిపించలేదు. ఫ్యామిలీ టైం అంటే ప్యూర్లీ ఫ్యామిలీ టైం. నేను, ఇద్దరు పిల్లలు, మా స్వామి, అలానే గడిచిపోయింది. ఇలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇలా విరమణ రోజు ఒక ఫోటో అయితే తీసుకున్నాం. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ తర్వాత మా మమ్మీ బర్త్డే వచ్చింది. ఇది స్కూల్ స్టార్ట్ అయిన తర్వాతనే మమ్మీ బర్త్డేని అయితే ఇలా సెలబ్రేట్ చేసాం. చూసారు కదా, ఇక్కడ చూసారా నా ఫేస్ ఎంత డల్గా ఉందో. ఇదైతే మమ్మీ బర్త్డే తర్వాత మా బాబు బర్త్డే. ఇది ఈరోజు నేనైతే షూట్ చేశాను. బికాజ్ ఇది నాకు ఒకప్పుడు మంచి హాబీ, మంచి డబ్బులు కూడా ఇన్కమ్ చేశాను. ఎందుకంటే అప్పుడు ఇది ట్రెండింగ్లో ఉండే శారీ పెయింటింగ్ అనేది. సో ఈ హాబీని నాకు స్కూల్లో నేర్పించారు. అది అలానే కంటిన్యూ అయింది. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఇలా శారీ పెయింటింగ్ కానీ లేదంటే ఏదైనా వైట్ సింపుల్గా ఉన్న దానిపైన పెయింటింగ్ కానీ చేయడం చాలా ఇష్టం. నేను ఎలాంటి మార్కింగ్ చేసుకోకుండా రఫ్గా గీసిన పెయింట్ ఇది. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఇవి మెమరీస్ కింద ఉండిపోతాయి. ఎట్ ది సేమ్ టైం మనకి లైఫ్ టైంలో చాలా గుర్తుండిపోతాయి. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా ఇక్కడ ఒక చేంజ్ అయితే చేశాను. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఒక చేంజ్ చేశాను, అది గుర్తుపట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ గివ్ ఏ సపోర్ట్.